బంగారు నగల కోసం ఓ కిరాతకుడు వృద్ధురాలిపై కన్నేశాడు. అర్ధరాత్రి సమయంలో శ్రీ దత్తాశ్రమంలోకి చొరబడి వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి అతి దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాద్లూరు గ్రామ శివారులోని దత్తాశ్రమంలో వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న టేక్మాల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు శివ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాద్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీ దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లపై కన్నేసిన ఓ దుర్మార్గుడు ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలు అంజమ్మ 75పై అగత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి గుట్టు చప్పుడు కాకుండా దత్తాశ్రమంలోనే మట్టు పెట్టాడు. అనంతరం వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లను అపహరించి ఉడాయించాడు. కాద్లూరు గ్రామానికి చెందిన యువకుడు శివకుమార్ 28 ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించారు. నా పేరు వేముల రాములు, మాది సాలజ్పల్లి. కాద్లూరు ఉబలి అంజమ్మ అనే వ్యక్తి మా అత్త. రోజు భోజనం తీసుకొని వస్తుంది. ఇక్కడ జెండకాడ దత్తాత్రేయ పీఠం అని ఉన్నది. ఇక్కడ పీఠం దగ్గర ఉంటుంది. రోజు అన్నం తీసుకొని వస్తుంది. తీసుకొని వస్తే ఎప్పటి మాదిరిగానే 10 గంటల 20 నిమిషాలకు వచ్చిన. ఇక్కడికి వచ్చేసాకనే మా అత్తమ్మ శ్రోత పడిపోయినది. పడిపోయినాకనే పిలవగానే దగ్గరికి పోయి చూసాకనే చనిపోయింది. చనిపోయి శివకుమార్ అనే వ్యక్తి గుండె కోసం అని వచ్చి చంపేసిండని చుట్టుముట్టు వెతకంగానే లోపల దాక్కున్నాగానే చూసినామని నేను పోయినా. తిట్టుటక్కనే బయటకు వచ్చిండు. కర్ర తీసుకొని కొట్టడానికి నా మీదకి వచ్చిండు. నన్ను కూడా చంపడానికి వచ్చిండు. వస్తే నేను పక్కకు తప్పించుకొని వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసినాం. అదే 10:30కు 10:40కి పోలీసు ఫోన్ చేసి కంప్లైంట్ చేసిండు. శివకుమార్ హత్య చేసిండు. అతనికి జీవితకాలం ఇటువంటి ఎవరికి రాకూడదని వానికి కఠిన శిక్ష చేయాలని కోరుతున్నాం.